చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పని బాటలేక ప్రజలు చాచి కొడితే ఎలాంకల పడి అర్థం పద్దలేని కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి రోజారెడ్డి ఈరోజు నగిరిలో ఒక చిన్న సైజు యాత్ర చేస్తూ ఉంది. ఆవిడ్ని ఈరోజు చూస్తే 20 సంవత్సరాల క్రితం పెద్ద తెర మీద నాటి రోజా గుర్తొచ్చింది. అప్పట్లో రోజా చెంగును గెద్దుతా లేగ దూడ గట్లు దూకినట్టు అంత చక్కగా అంత హుషారుగా ఉండేది సినిమాల్లో ఆ రోజుల్లో. అదే రకంగా ఇవాళ కూడా అంత హుషారు వాళ్ళ మనిషిలో కనిపించింది. చక్కగా 2 చెవుల్లో 2 పూలు పెట్టుకొని, క్యాలీఫ్లవర్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది, అది పూలే పెట్టుకుంది. వెనకాల ఉన్న 11 మంది కూడా పూలు పెట్టి షో చేస్తా యాత్ర చేస్తూ ఉంది. ఆమె అడగాల్సింది వెన్నుపోటు గురించి జగన్ రెడ్డిని. తల్లికి ఎందుకు వెన్నుపోటు పొడిచావు అన్నాయ్ అనాలి, చెల్లికి ఎందుకు వెన్నుపోటు పొడిచావు అన్నాయ్ అని అనాలి, లేదంటే బాబాయికి గొడ్ల పోటు ఏంటన్నాయ్, ఈ దుర్మార్గం ఏంటన్నాయ్, ఈ లక్షల కోట్లు దోచుకోవడం ఏంట అన్నాయ్ అని అడగకుండా ఇవాళ వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. ఆవిడ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వంట మనిషి, పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, అంత రోత మనిషి, ఆవిడ కూడా వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. వంటింట్లో మిగిలిపోయిన అన్నం కాస్తే ఆవిడ మొహానేస్తే తిని జగన్ రెడ్డి ఇంట్లో కాలక్షేపం చేసే ఆ వ్యక్తి వచ్చి రాజకీయాల గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంటుంది కూడా. వీళ్ళిద్దరి పైన విశ్లేషించడానికి, వీళ్ళ వ్యవహార శైలిని ఎండగట్టడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళిద్దరేంటి, వాళ్ళ చరిత్ర ఎంత గొప్పది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. ఒకవైపు రోజారెడ్డి, రెండో వైపు జగన్మోహన్ రెడ్డి ఇంటి పని మనిషి. ఇద్దరు మాట్లాడటాన్ని మీరు విన్నారు, చూసే ఉంటారు. వాళ్ళ వ్యవహార శైలిని ఎలా విశ్లేషిస్తారు, ఎలా వివరిస్తారు? రోజారెడ్డి ఈవిడ గురించి చెప్పుకోవాలంటే, ఆడవాళ్ళు ఈ విధంగా మేము స్త్రీలమి, మేము గౌరవింపబడతాము, గౌరవించే విధంగా మాట్లాడతాము అనేది మర్చిపోయి, నేను ఒక స్త్రీగా ఉన్నాను, మరి నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పిల్లలు కూడా ఉన్నారు, మరి నేను గౌరవంగా ఉండాలా, గౌరవంగా మాట్లాడాలంటే అబ్బాయి అట్లాంటి ఏమి నాకు చేత కాదని చెప్పి మీడియా వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా ఆవిడ వ్యవహార శైలి, ఆవిడ మాట్లాడే భాష ఎలా ఉండిద్ది అంటే మనం గతంలో చూసాం. మొన్న చూస్తే తిరుపతిలో కూడా ఆడంగి వెదవల్లారా అని మాట్లాడిన ఘనత కూడా రోజారెడ్డి గారికే దక్కిద్ది. ఏ మాట అయినా సరే బరి తెగించి మాట్లాడతారు అన్న పదానికి ఈవిడ కరెక్ట్గా సూట్ అవుతుంది. మరి ఈ రోజున అంటే బావిలో కప్ప బరిదెగించిన కప్ప అంటే బరిదెగించిన కప్ప ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడిద్దని అర్థమవుతుంది. ఏ విధంగా ఇంత దారుణంగాన కూటమి ప్రభుత్వాన్ని, అసలు నువ్వు ఎక్కడ పుట్టావు, నీ రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఈ రోజున వెన్నుపోటు పొడిచింది నువ్వు కదా. ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వచ్చావు, ఈరోజు ఎవరు పెట్టిన రాజకీయ భిక్షతోటి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి రోజారెడ్డి దగ్గర సమాధానం ఉంటుందా? మరి ఆడవాళ్ళు కూడా అసహ్యించుకునే విధంగా ఈవిడతో పాటు మాట్లాడుతున్న ఇంకొక ఆవిడ వీరగంధం లక్ష్మీ పార్వతి, ఇంకా ఆవిడ గురించి చెప్పుకోవాలంటే ఇంకా దారుణం. మరి రోజారెడ్డి గారు 2 పువ్వులు పెట్టుకొని మరి పక్కన ఉన్న చెవుల్లో కూడా పువ్వులు పెట్టి మరి ఏం చెప్తుందంటే, మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా ఆ పువ్వులు పెడతామని చెప్తున్నారు వీళ్ళు. ఆ పూలు చూసారా, పూలు పెట్టుకున్నా చైనా బొమ్మల్లా కనిపించారు. అవును, వెరైటీగా ఉన్నారు అందరూ. ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ప్రజలందరూ కూడా ఏదో తోలు బొమ్మల ఆట జరుగుతుంది, ఏదో వీధి నాటకాలు ఆడేసుకునే వాళ్ళు వచ్చారు, వీళ్ళంతా నిజంగా వీధి నాటకాలు ఆడేవాళ్ళు ఒకప్పుడు, అందరినీ కూడా కామెడీతో నవ్వించడానికి ఆ విధంగా ఉన్నారు. వీళ్ళంతా వీధి నాటకాలు ఆడుకోవటానికి తప్పించి ప్రజా పరిపాలకులుగా పనికిరారు. ప్రజల్ని పరిపాలించడానికి ఒక హుందాతనం ఉండాలి, ఒక గొప్ప నాయకుడై ఉండాలి, గొప్ప ఆలోచనలు ఉండాలి, గొప్పగా ఎదుటి వాళ్ళ చేత గౌరవింపడే విధంగా ఉండాలి. అబ్బే అవేం మనకు ఉండవు, మనం అలాంటి వాళ్ళం కాదని వీళ్ళు ఆ చెవుల్లో పువ్వులు పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి వెన్నుపోటు అని అరుస్తున్నారు. ఆ వెన్నుపోటు అని అరవాల్సింది ఎవరు? మరి ప్రజలకు కదా మీరు పొడిచారు గతంలో వెన్నుపోటు. మరి ఎవరికి, ఆయన ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డికి గదా పొడిచారు, ఆయన కూతురికి గదా పొడిచారు. మరి రాజశేఖర్ రెడ్డి మరి శవాన్ని అక్కడ పెట్టుకొని ఆయన ఆ రోజు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతక సేకరణ చేసినప్పుడు ఎవరికి పొడిచాడు వెన్నుపోటు? మరి ఆ రోజున వెంటనే తండ్రి శవం మీద సింహాసనం వేసుకొని కూర్చోవాలని చూసిన జగన్మోహన్ రెడ్డి, మరి ఆ తర్వాత తల్లికి చెల్లికి వెన్నుపోటు. మరి ఈ రోజును చూస్తే పాపం జైలు పాలైపోయారు ఐఏఎస్లు, ఐపీఎస్లు. మరి ఎవరైతే వీళ్ళ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సీఈఓలు అందరూ ఒకరు కాదు ఎంతమందిని చూసుకున్న ఈ రోజున మనం ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారితో ఆ రోజున ఆయన పాలనలో చూసిన వాళ్ళంతా కూడా
మరి ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజున బెయిల్ కోసం తిరుగుతున్నారు. మరి ఈయన ఎవరికి వెన్నుపోటు పొడిచాడు ఈ రోజున క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా వీరగంధం లక్ష్మీపార్వతి గురించి చెప్పుకోవాలి. ఆ పేరు ఎత్తే కూడా కొంచెం కంపరంగా ఉంటుంది. నాకు ఇష్టం ఉండదు అసలు ఆ పేరు ఎత్తడం కూడా. నిజంగా మీరంటున్న ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటి పని మనిషి, మరి ఆ పని మనిషి ఏ విధంగా మాట్లాడుతుందంటే ఇంక ఈ పని వాళ్ళు కూడా మాట్లాడే తీరు అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు గతంలో ఏపీఎస్సీ ఎగ్జామ్ పేపర్లో కారు డ్రైవర్లతో భార్యలతో దిద్దిచ్చారని చెప్తున్నారు కదా, అలానే ఈ రోజున ఈయనింటి పని మనిషి కూడా వచ్చి మాట్లాడటం అలానే ఉంది. అంటే ప్రజలకు మంచి చేసేవాళ్ళు కాదు, ప్రజల మంచి గురించి ఆలోచించేవాళ్ళు కాదు, జీవితాలు నాశనం చేసేవాళ్ళు, కాపురాలు కూల్చేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజున రాజకీయాల గురించి మాట్లాడటం ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ గొడ్డలిపోటు వాళ్ళ ఇంటి పని మనిషి మీదే పడబోతుందా? మరి దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు మళ్ళీ ఉద్ధరిద్దామని రాబోతున్నాడంటే ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులను చూస్తూ ఉంటే. ప్రతి ఒక్కరు తోలు బొమ్మలాట్లో బొమ్మల్లానే ఉన్నారు తప్పించి ప్రజలను నవ్వించడానికి వచ్చారు. మరి ఇట్లాంటి పగటి వేషగాళ్ళు, మరి ఆ పగటి వేషగాళ్ళు అంటే కరెక్ట్గా వీళ్ళకి సూట్ అయ్యిద్ది. నిజంగా అలానే ఉన్నారు. ఆ చెవుల్లో పువ్వులు పెట్టుకోవటం, లేకపోతే కూటమి ప్రభుత్వం ఈ రోజున ఎన్ని హామీలు నెరవేరుస్తుంది, ఎన్ని విధాలుగా వీళ్ళు చేసిన అప్పుల కుప్పలు అక్కడ కుప్పలుగా ఉంటే అదన్నీ కూడా ఈ రోజున తీర్చుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంట్కి అక్కడున్న ఏదైతే అంత లో బడ్జెట్లో కూడా గతంలో వీళ్ళు ఏదైతే పెండింగ్లు పెట్టి వెళ్ళారో అవన్నీ కూడా అక్కడ నెరవేర్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అన్నదాత సుఖీభావ కానీ, మరి స్త్రీలకి మహిళలకు ఉచిత బస్సు కానీ, సంవత్సరానికి ఫ్రీ 3 ఉచిత సిలిండర్లు కానీ, మరి తల్లికి వందనం కానీ, ఇన్ని రకాలుగా అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు సూపర్ 6 అయిపోయింది. ఇంకేం కావాలి వీళ్ళకి? నిజంగా సూపర్ 6 గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇట్లాంటి శూర్పణకలు, తాటకలు, మందరలు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే రాష్ట్రం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడటానికి అర్హులు కాదు. నిజంగా ఈ రోజారెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పని మనిషి వీళ్ళు మాట్లాడే హక్కు ఉందా? వీళ్ళు రాజకీయాల గురించి అసలు రాజకీయాలకు పనికొస్తారా అంటే ఈ రోజున ప్రజలు అందుకనే మిమ్మల్ని ఓడించి మీలాంటి వాళ్ళని చూడలేకపోతున్నాం. మీరు అసలు మీడియా ముందుకు రావడానికి మీకు ఒక హోదా పక్కన ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటుంటే ఇంకా జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఈ రోజున ఓడించేసి మాకు ఇష్టమైన నాయకుడిని, మా మంచి కోరుకునే నాయకుడిని, మాకు మంచి చేసే నాయకుల్ని తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలు సగర్వంగా ఈ రోజున పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి, దీపావళి అన్నీ కలిసి వస్తే పండగలు ఏ విధంగా ఉంటుందో ఈ రోజున ఆ విధమైన పండగ చేసుకుంటున్నారు. ఆ పండగని చూడలేక వీళ్ళు గంగిరెద్దాళ్ళు వచ్చినట్లుగా, ఆ తోలుబొమ్మల ఆటకు వచ్చినట్టుగా పగటి వేషగాళ్ళలాగా వచ్చారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి మేము చెప్పిన బుద్ధి ఇంకా సరిపోదా? ఇంకా బుద్ధి చెప్పాలంటే ఈసారి రాళ్లు తీసుకొని కొడతామని ప్రజలైతే ఆలోచిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అంటూ 400 కోట్ల రూపాయలు విద్యార్థుల సొమ్ము మింగేసిన రోజారెడ్డి, అలాగే ఋషికొండకి గుండు కొట్టి అన్నకి విడుదల కట్టిన 700 కోట్ల రూపాయలతో విడుదల కట్టిన రోజారెడ్డి, తను పర్యాటక శాఖ నిర్వహిస్తూ 100 కోట్లు కాజేసిన రోజారెడ్డి, మా నగరికి వచ్చి ఇలా మాట్లాడటం ఏంటి, మాట్లాడే అర్హత లేని వ్యక్తి రోజారెడ్డి అంటూ నగరి ప్రజలు, నగరి ఓటర్లు దుయ్యబడుతూ తిట్టిన సందర్భాలు చూసాం. అలాగే నేడు రోజారెడ్డి విలువలు లేని మనిషి, బరి తెగించి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె వ్యవహార శైలి అంతే. ఆమె మింగేసిన 100 కోట్ల రూపాయలని ప్రభుత్వం నేడు ఉన్న కూటమి ప్రభుత్వం కక్కించాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.